ప్రేజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము నమ్మని వ్యక్తే నమ్మి హతసాక్షయ్యాడు అనే అంశం ద్వారా అనేకమైన నూతనమైన విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చున్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన అంశం ద్వారా నూతనమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఈ దినము మనం ధ్యానం చేసుకునే అంశము దేవుని మహాశక్తిని తెలియజేయు 3 అద్భుతమైన విషయాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయంగా ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే ఇరాన్ వారు ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ దాడిలో వారు 170 డ్రోన్స్, అదేవిధంగా 30 క్రూజ్ మిజైల్స్, అదేవిధంగా 120 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఉపయోగించినట్లు, దాని ద్వారా ఇజ్రాయెల్ మీద దాడి చేసినట్లు ఇజ్రాయెల్స్ చీఫ్ మిలిటరీ స్పోక్స్ మ్యాన్ అయిన డానియల్ హగారి తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే డ్రోన్స్ ఇవి కూడా ప్రమాదకరమైనవి, అవి కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రూజ్ మిజైల్స్ అనేవి ఏంటంటే గంటలో అవి చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకొని భారీ నష్టాన్ని అవి కలుగజేస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే గంటలో ఇజ్రాయెల్ని అవి చేరుకొని భారీ నష్టాన్ని కలిగించేవి. అంతేకాకుండా బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే ఇవి 10 నుండి 15 నిమిషాల్లో అవి చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకొని భారీ ప్రమాదాన్ని, భారీ నష్టాన్ని అవి కలుగజేస్తుంటాయి. అంటే 10 నుండి 15 నిమిషాల్లో ఇజ్రాయెల్ని చేరుకొని భారీ నష్టాన్ని అవి కలుగు చేస్తుంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే 99% ఆ డ్రోన్స్ని, మిజైల్స్ని ఇజ్రాయెల్ వారు ఇంటర్సెప్ట్ చేసినట్లు, అంటే ధ్వంసం చేసినట్లు వారు తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ గవర్నమెంట్ తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలోనే ఇది అతిపెద్ద డ్రోన్ స్ట్రైక్ అని అనేక మంది విశ్లేషకులు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి పెద్ద డ్రోన్ స్ట్రైక్ని వారు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటంటే వారికి ఉన్న ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వారు ఉపయోగించినవి ఏంటంటే యారో 3 సిస్టమ్ని వారు ఉపయోగించారు. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే లాంగ్ రేంజ్, అంటే దూరంగా ఉన్నవి, అంటే అవి రాకెట్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, ఏ రకమైన వాటికి ఆ ప్రాణాంతకరమైనవి, హానికరమైనవి ఏవైతే ఉంటాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, లాంగ్ రేంజ్లో ఉన్నవి ఇవి డిటెక్ట్ చేసి వాటిని గాలిలోనే ధ్వంసం చేస్తుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, డేవిడ్ స్లింగ్, దీనినే మ్యాజిక్ వ్యాండ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మీడియం రేంజ్లో ఉన్న వాటిని డిటెక్ట్ చేసి వాటిని ధ్వంసం చేస్తుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఐరన్ డోమ్, ఇది కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే షార్ట్ రేంజ్లో ఏవైతే వస్తుంటాయో వాటిని వెంటనే అదుపు చేయడానికి సైనికులకు అతి కష్టం గనుక, ఎందుకంటే అవంతా వేగంగా వస్తాయి గనుక వాటిని ఈ ఐరన్ డోమ్ అనేది ముందే డిటెక్ట్ చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని ధ్వంసం చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయంటే యారో 3 సిస్టమ్ అనేది లాంగ్ రేంజ్లో ఉన్న మిజైల్స్ని, రాకెట్స్ని గాలిలోనే ధ్వంసం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిజైల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, ఈ హానికరమైన వాటినన్నిటినీ కూడా అది నాశనం చేయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంతో కీలకంగా ఇరాన్ వారు చేసిన అటాక్లో పనిచేసిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, డేవిడ్ స్లింగ్ అని మనం చెప్పుకున్నాం, దీనినే మ్యాజిక్ వ్యాండ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మీడియం రేంజ్, అంటే 40 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిజైల్స్ని ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐరన్ డోమ్ ఏ విధంగా పనిచేస్తుందంటే 4 నుండి 70 కిలోమీటర్లో ఉన్న మిజైల్స్ని అవి నాశనం చేయగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే దానిలో 3 విభాగాలు ఉంటూ ఉంటాయి. రాడర్ సిస్టమ్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాడర్ సిస్టమ్ యూనిట్ ఇది ఏం చేస్తుందంటే ఏవైతే ఈ ప్రాణాంతకరమైనవి, ప్రమాదాన్ని కలుగు చేసేవి వస్తున్నాయో, మిజైల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, వాటిని ముందే డిటెక్ట్ చేసి దానిని సాఫ్ట్వేర్కి, అంటే కంట్రోల్ సిస్టమ్కి పంపించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కంట్రోల్ సిస్టంలో ఏం జరుగుతుందంటే అవి ఇంతకీ ప్రాణాంతకరమైనవా, ప్రమాదాన్ని గురి చేసేవా అవి గుర్తించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అది ఖాళీ ప్రదేశంలో పడుతున్నట్లయితే దాన్ని విడిచిపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అది ప్రజల మీదకి వెళ్తున్నట్లయితే అది గుర్తించి వెంటనే లాంచర్కి సిగ్నల్ ఇచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, లాంచర్ ద్వారా
కొన్ని మిజైల్స్ని లాంచ్ చేసి వాటిని వెంటనే ధ్వంసం చేస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాటిని వెంటనే ఇంటర్సెప్ట్ చేస్తాయి, వెంటనే వాటిని నాశనం చేస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఈ మూడు కూడా అద్భుతంగా పనిచేసి ఇరాన్ వారు చేసిన అటాక్లో 99% మిజైల్స్ని, డ్రోన్స్ని వారు ఇంటర్సెప్ట్ చేయగలిగారు, అంటే వాటిని నాశనం చేయగలిగారని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇరాన్ వారు చేసిన ఆ అటాక్ ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా భారీ నష్టం సంభవించాలి కానీ, భారీ ప్రమాదం సంభవించాలి కానీ స్వల్ప నష్టమే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగపడుట ద్వారా, వాటిని ఉపయోగించడం ద్వారా, వాటి ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ స్వల్ప నష్టమే ఎదురైందని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలియపరిచారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం, ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాక్యాన్ని మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇజ్రాయెల్ వారికి దేవుడు చేసిన గొప్ప వాగ్దానాలు ఉన్నాయి కనుక ఆ వాగ్దానాలను దేవుడు ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ దేవుడు తన ప్రజలను కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇరాన్ వారు చేసిన అటాక్లో మిజైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా భారీ నష్టం వారికి కలగక ముందే వారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గుర్తించి, ఐరన్ డోమ్ ద్వారా, ఆరో 3 సిస్టమ్ ద్వారా, డేవిడ్ స్లింగ్ ద్వారా ముందే వాటిని గుర్తించి వాటిని ఆకాశంలోనే, గగన తలంలోనే వాటిని ధ్వంసం చేసినట్లు, వాటిని పేల్చి చేసినట్లు, వాటిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలు భారీ నష్టం కలగకుండా కాపాడబడ్డారంటే, తప్పించబడ్డారంటే దేవుడు తన ప్రజలకు జ్ఞానమును దయచేసి వారు కనుగొన్న ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వారు తప్పించబడ్డారని తప్పక మనం తెలుసుకోవాలి. కనుకనే దేవుని వాక్యంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అని సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు తన ప్రజల పట్ల చేసిన వాగ్దానాలని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు దేవుని వాక్యం నుండి నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉందునని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడి వాగ్దానాన్ని ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన రీతిగానే నేడు ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు గనుక శత్రువు ఎటువైపు నుండి ఏ విధంగా ప్రమాదమును కలుగు చేద్దాం అనుకున్నా దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండుట ద్వారా ఎటువంటి నష్టము వారికి కలగకుండా వారు కాపాడబడి తప్పించబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున ఇశ్రాయేల్ ఎయిర్ డిఫెన్స్ గురించి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి. ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇజ్రాయేల్ వారు కలిగి ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి అనేక దేశాలు మాట్లాడుకుంటూ భయపడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు వారికి కలుగు చేసిన జ్ఞానము ద్వారా, వారు కనుగొన్న వాటి ద్వారా వారు కలగబోతున్న నష్టాన్ని ముందే గుర్తించి వాటిని నాశనం చేస్తున్నారు కనుక వారితో ఆ వివాదాలు పెట్టుకోవడానికి చాలా దేశాలు భయపడుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వారికి కలుగు చేసిన జ్ఞానాన్ని బట్టి అనేక దేశాలు దేవుడు వారికి కలుగు చేసిన జ్ఞానం ద్వారా కనుగొన్న వాటి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాటి ద్వారా జరుగుతున్న కార్యాలను వారు చూస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయేల్ దేశం వలె వారు కలిగి ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వలె ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనకి హాని కలుగు చేద్దామని వచ్చిన వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి హాని కలుగు చేద్దామని వచ్చిన వారు మన దేవుని గొప్పతనాన్ని, మన దేవుని మహాశక్తిని తెలుసుకొని వారి దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కొన్ని సందర్భాలు నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాననియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరంనున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు తెలియజేసిన వారు ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ ఆనాడు
వేగులు వారిని యెరికో పట్టణానికి పంపించి ఆ దేశాన్ని వేగు చూసి రమ్మని వారిని పంపించినప్పుడు ఆ శత్రు దేశానికి చెందిన ఒక స్త్రీ రాహాబుని మనం చూస్తున్నట్లయితే రాహాబు ఈ విషయాలు తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే శత్రు దేశంలోనే దేవుని ప్రజల పట్ల వారు కలిగి ఉన్న భయమును మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని అలా వారు కలిగి ఉన్న భయమును మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనకి హాని చేద్దాం, మనకి నష్టాన్ని కలుగు చేద్దాం అని వచ్చిన వారు మన దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని మన దేవునికి భయపడి మన దేవుని మహాశక్తిని గుర్తించి మన దేవుణ్ణి మయంపరిచే రీతిగా మన జీవితాలు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాహాబ్ అనే యెరికో పట్టణస్థురాలు ప్రియమైన దేవుని బిడ్డలారా వేగుల వారితో దేవుని భయమును గురించి, దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యములను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె తెలియజేస్తూ దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తూ దేవుని మహిమపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలైన షద్రకు, మేషకు, అబేద్నెగోను మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని అగ్నిగుండంలో బబులోను రాజు నెబుకద్నెజరు వేయించినప్పుడు దేవుని గొప్ప కాపుదల ద్వారా దేవుడు వారిని రక్షించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా సాగిల పడని వీరికి హాని కలుగు చేద్దాం అనుకున్న బబులోను రాజు నెబుకద్నెజరు దేవుడు వారిని కాపాడిన రీతిని చూసి దేవుని మహాశక్తిని, దేవుని గొప్పతనాన్ని గుర్తించి దేవుని గొప్పగా గణపరిచినట్లు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28, 29 వచనాల్లో 30 వచనాల్లో మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే షద్రకు, మేషకు, అబేద్నెగో అని వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడే వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారు దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడను పెంట గొప్పగా ఉండుననెను. అంతేకాకుండా అంతటి నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను అని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా సాగిల పడని వీరిని ప్రియమైన దేవుని బిడ్డలారా అగ్నిగుండంలో వేసి నశింపచేద్దాం అనుకున్న రాజు దేవుడు వారిని కాపాడిన ఆ తీరును చూసి దేవుని గొప్పగా గణపరిచి హెచ్చించినట్లు మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డలారా మూడో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే దానియేలుని అన్యాయముగా సింహపు బోన్లో వేసినప్పుడు దేవుడు అద్భుతమైన కాపుదల ద్వారా తన సేవకుడైన దానియేలుని కాపాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. సింహపు నోళ్లను మూయించి దానియేలును రక్షించినట్లు మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ విధంగా దానియేలును సింహపు బోన్లో వేయించిన రాజైన దర్యావేషు దానియేలుని దేవుడు కాపాడిన రీతిని చూసి దేవుని గొప్పగా గణపరిచినట్లు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25 నుండి 27 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చదువుతున్నప్పుడు మనకి తెలియపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే అప్పుడు రాజుగా దర్యావేషు లోకమంతటా నివసించే సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడే వారికి ఈలాగున రాయించెను. ఈ మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున ఒలుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడినై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను, ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని రాయించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా సింహపు బోన్లో వేసి ప్రియమైన దేవుని బిడ్డలారా దానియేలుకు హాని కలుగు చేద్దాం అనుకున్న రాజైన దర్యావేషు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని గొప్పతనాన్ని గుర్తించి దేవుని గొప్పగా గణపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే మన జోలికి ఎవరు వచ్చినప్పటికీ మనకి హాని కలుగు చేద్దాం, నష్టాన్ని కలుగు చేద్దాం అని ఎవరు వచ్చినా వారు మనం కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి, మనం కలిగి ఉండవలసిన ఆ శక్తివంతమైన జీవితాన్ని బట్టి దేవునికి భయపడి దేవుణ్ణి గణపరచాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆత్మీయతను క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు తప్పక కలిగి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి శక్తివంతమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామో మన జోలికి వచ్చే వారి సంగతి దేవుడు చూసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ మనలను గణపరిచి
దేవుని భయమును, దేవుని గొప్పతనాన్ని వారికి తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాశక్తిని తెలియజేయు 3 విషయాల్లో రెండో విషయాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. పోలియో వ్యాక్సిన్ గురించి మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని 2 రకాలుగా వేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఇంజెక్షన్ రూపంలో, రెండవదిగా నోటి పోలియో టీకాను కూడా వేస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 రకాల టీకాల ద్వారా ప్రపంచంలో అంగవైకల్యం అనేది ఎంతో నిర్మూలించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ పోలియో వ్యాక్సిన్ని కనిపెట్టిన వ్యక్తులు ఎవరో మీకు తెలుసా? మొట్టమొదటిగా అమెరికన్ వైద్య పరిశోధకుడు, వైరస్ అధ్యయనవేత్త అయిన డాక్టర్ జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ 1955లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్ని అంటే ఐపీవీని అంటే ఇంజెక్షన్ రూపంలో పోలియో వ్యాక్సిన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన యోధా సంతతికి చెందిన వ్యక్తి. రెండోదిగా నోటి పోలియో టీకాను అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ఓపీవీని తయారు చేసిన వ్యక్తి ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ 1961లో నోటి పోలియో టీకాను ప్రపంచానికి అందించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన కూడా యోధా సంతతికి చెందిన వ్యక్తి. ఈ రోజుకి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా పోలియో వ్యాక్సిన్లు అనేవి మనం ఉపయోగిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టిన చంటి బిడ్డలకు అంగవైకల్యం అనేది రాకుండా ఇప్పటికీ పోలియో వ్యాక్సిన్ని మనం ఉపయోగిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో 1972లో ఈ పోలియో వ్యాక్సిన్ పరిచయం చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు అనేక సంఖ్యల్లో, భారీ సంఖ్యలో పోలియో కేసెస్ అనేవి నమోదవుతూ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వచ్చిందో అప్పటి నుండి ఆ అంగవైకల్యం అనేది పూర్తిగా నిర్మూలన చేయబడి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటికీ అసలు మన దేశంలో పోలియో కేసెస్ అనేవి లేకుండా ఉండడానికి ప్రధాన కారణం ఆ పోలియో వ్యాక్సిన్ ద్వారా ఈ రోజున అంగవైకల్యం అనేది మన దేశంలో నిర్మూలించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని గొప్పతనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలని యూదులను వాడుకొని అంగవైకల్యం కలగకుండా మంచి ఆరోగ్యకరమైన స్థితిని పోలియో వ్యాక్సిన్ ద్వారా దేవుడు అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్గమకాండం 14వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు నేను నీ మధ్య నుండి రోగము తొలగించదనని దేవుడు వాగ్దానం చేసినట్లు మనం చూస్తుంటాం. అటువంటి యెహోవా రాఫాగా ఉన్న దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని బ్రతికించి అపవిత్రాత్మలు పట్టిన వారికి విడుదలను దయచేసి వారిని ఆరోగ్యవంతులుగా లేవనెత్తి సజీవ సాక్షులుగా వారిని నిలబెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు ఎన్నో జరిగించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నే బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు మనం తప్పక గ్రహించాలి. ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని యోహాను భక్తుడు తెలియపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ వచనం ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన కార్యములు లెక్కలేనివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన ఒక్కడే స్వస్థపరిచేవాడు, ఆయన ఒక్కడే విడుదలను దయచేవాడు. ఈరోజు నీవే స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి విడుదల లేని స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి దీర్ఘకాల రోగంతో బాధపడుతున్నప్పటికీ, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు రావాల్సినది స్వస్థపరచు దేవుడైన యేసుక్రీస్తునొద్దకు నీవు వస్తే ఆయన స్వస్థత విడుదల దయచేసే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిపించి సాక్షిగా నిలబెట్టి వాడుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాశక్తిని తెలియజేయు 3 అద్భుతమైన విషయాల్లో చివరి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి మానవుని రక్తాన్ని పరిశీలన చేసినట్లయితే 23 జతల XY క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తంగా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఆనాడు కల్వరి కొండపై యేసు ప్రభువారు చిందించిన రక్తం శాంపుల్ని ఇజ్రాయెల్ ప్రయోగశాలలో బైబిల్ రీసెర్చ్కు సంబంధించిన శాస్త్రవేత్త అయిన రోన్ వైట్ వారి బృందం
పరీక్షించగా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు కనుగొన్న అద్భుత సత్యం ఏంటంటే ఆ బ్లడ్ శాంపుల్లో 24 క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయని వారు తెలియపరిచారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దీనిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే స్త్రీ నుండి వచ్చిన 23 X క్రోమోజోమ్స్, అంతేకాకుండా పురుషుని నుండి వచ్చిన 1 Y క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయని వారు నిర్ధారణ చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వారు తెలియపరిచిన విషయం ఏంటంటే పురుషుని ప్రమేయం లేకుండానే కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభువారు జన్మించారని, ఆయన రక్తం భూ సంబంధమైనది కాదని, ఆయన రక్తం పరసంబంధమైనదని వారు తెలియపరిచారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రక్తము కల్వరి కొండ నుండి దిగువ ప్రాంతంలో దాచబడిన దేవుని మందస్సము పెట్టెపై పడిన రక్తపు చుక్కల నుండి సేకరించబడినదని, దాని ద్వారా వారు పరీక్షించగా ఈ విషయాలన్నీ బయలుపరచబడ్డాయని వారు తెలియపరిచారు. అంతేకాకుండా మన కొరకు యేసు ప్రభువారు చిందించిన రక్తము నేటికి సజీవంగా ఉందని రోన్ వైట్ శాస్త్రవేత్తల బృందం తెలియపరిచారు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నుండి యేసు రక్తం యొక్క గొప్పతనాన్ని నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని మనం చూస్తుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అని పేతురు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుండి 57 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చదువుతున్నప్పుడు యేసు రక్తం ద్వారా మనకు కలిగే మేలులు అక్కడ మనకు కనబడుతుంటాయి. అంటే జీవము గలవారిగా మనం ఉంటామని, నిత్య జీవము గలవారిగా మనం ఉంటామని, అంత్య దినమున లేపబడే స్థితిని మనం కలిగి ఉంటామని, అంతేకాకుండా నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందమని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను అని మనం చూస్తుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని మనం చూస్తుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఎందుకు తెలియపరచుకునంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము పరిశుద్ధమైనది, యేసు రక్తం వలన జీవము గలవారిగా చేసేది, యేసు రక్తం వలన నిత్య జీవమునకు చేర్చేది, యేసు రక్తం వలన నీతిమంతులుగా తీర్చేది, యేసు రక్తం మనకు విమోచన దయచేసేది, యేసు రక్తము మనకు పాప క్షమాపణ దయచేసేదని ఈ విషయాలన్నీ మనకు తెలియపరుస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈ రోజున ఎటువంటి పాప బంధకాల్లో నీవు ఉన్నా యేసు రక్తం దగ్గరికి నువ్వు వస్తే యేసు రక్తం ద్వారా నీకు ఆ పాపం నుండి విడుదల కలిగి, యేసు రక్తం ద్వారా నీ పాపమును క్షమించబడి నీతిమంతుడిగా నువ్వు తీర్చబడి నిత్య జీవమునకు వారసుడిగా యేసు రక్తం ద్వారా నువ్వు చేయబడతావు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎటువంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ యేసు రక్తం దగ్గరికి వస్తేనే విడుదల ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక యేసు రక్తం దగ్గరకు వచ్చి మీరు దీవించబడాలి, మీరు విడుదల పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ రోజున అంశం ద్వారా 3 అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మన జోలికి ఎవరైనా వచ్చి మనకి హాని కలుగు చేద్దాం అనుకున్నట్లయితే వారు మన దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని మన దేవుని మహిమపరచాలని మనం తెలుసుకోవడం జరిగింది. అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉండాలని మనం తెలుసుకోవడం జరిగింది. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారైనా యేసు దగ్గరికి వస్తేనే వారికి విడుదల స్వస్థత కలుగుతుందనే అద్భుతమైన సత్యాన్ని పోలియో వ్యాక్సిన్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తం పరిశుద్ధమైనదని, అది మనల్ని పాపము నుండి విడిపించి పరలోకమునకు చేర్చే పరిశుద్ధమైన రక్తమని మనం తెలుసుకోవడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక యేసు రక్తం దగ్గరికి వస్తేనే మన పాపములకు మనకు క్షమాపణ విమోచన లభిస్తుందనే అద్భుత సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ విషయాలను వీక్షించిన మీరు అనేకులకు పరిచయం చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గొప్పదనాన్ని అనేకులకు తెలియపరుస్తూ దేవుని ద్వారా దీవించబడాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అని యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. దేవా, నీ శక్తిని తెలియజేసే 3 అద్భుతమైన విషయాల ద్వారా ఎన్నో విలువైన విషయాలు, విలువైన సత్యాలు, అద్భుతమైన సత్యాలు మేము తెలుసుకోవడానికి నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ విషయాలను వీక్షించిన వారు అనేకులకు పరిచయం చేస్తూ నీ గొప్పతనాన్ని అనేకులకు తెలియపరచుట్లో మీరు అందరినీ వాడుకొని నడిపించండి. మా ఛానల్ ద్వారా దేవా వస్తున్న ప్రతి వీడియో, ప్రతి వర్తమానాల ద్వారా, ప్రతి నూతనమైన విషయాల ద్వారా దేవా అనేకులు విశ్వాసంలో బలపడి దేవా నీ గొప్పతనాన్ని అనేకులు తెలుసుకునేటట్లు మీరే కార్యమును చేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, విశ్వాసంలో బలపరచండి. ఇంకా అనేకులకు దేవా ఇటువంటి గొప్ప వర్తమానాలు వారి పరిచయం చేయనట్లు మీరే నీ కృపలో వాడుకొని నడిపించమని సమస్త ఘనతా ప్రభావానికి ఒక్కరికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని 100 ఆశీర్వదించునుగాక. ఆమేన్.